ప్రతి ఒక్కరూ ఎందుకు మంచి పనులు చేయాలని కోరుకుంటారు? మంచి పనులు చేయడం వల్ల ఏంటి ఆ ఫలితం? మన జన్మ ఎందుకు సాఫల్యం చేసుకోవాలి? శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారో తెలుసా? ఏతావత్ జన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణైర్ అర్థైర్ ధియా వాచ శ్రేయ ఆచరణం సదా. అంటే ఏం చెప్తున్నారు తెలుసా? మనిషి యొక్క జీవితాన్ని పక్కన వాళ్ళ యొక్క బాగు కోసం వినియోగించాలన్నమాట. ఖచ్చితంగా ఎలా దాన్ని వినియోగించాలనుకుంటున్నారు? మన ప్రాణం అంటే మన జీవితాన్ని, ప్రాణైర్ అర్థ అంటే మన యొక్క వెల్త్ ని, ధియా అంటే మన యొక్క బుద్ధిని, వాచ అంటే మన యొక్క వాక్కును వినియోగించాలన్నమాట. ఈ కృష్ణుడి యొక్క కథలని పక్కన వాళ్ళకి చెప్పాలన్నమాట. అప్పుడు వాళ్ళ జన్మ సాఫల్యం అవుతుంది, అలాగే మన జన్మ కూడా సాఫల్యం అవుతుంది. ఎవ్వరే గాని ఈ యొక్క జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దన్నమాట. ప్రతి ఒక్క నిమిషం భగవంతుడి సేవలో వినియోగించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు 1వ స్టెప్ నుంచి 100వ స్టెప్ కి ఈజీగా చేరుకోగలుగుతారనమాట గురువు గారి యొక్క కృపతో. ప్రతి ఒక్కరు హరే కృష్ణ మహామంత్రం స్టార్ట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేయండి. హరే కృష్ణ.